మనతో కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. రైట్, పుల్లారావు గారు మీతో ప్రారంభిద్దాం. ప్రభుత్వం కొలువు తీరి నెల రోజులలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 సార్లు కేంద్రం దగ్గరికి వెళ్ళారు, కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి ఆయన తమ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల గురించి మొరబెట్టుకున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే రానున్న లోక్సభ ఎన్నికల ముందు ఒక స్ట్రాటజీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ఇప్పటిదాకా గత ప్రభుత్వానికి బీజేపీకి మధ్య ఉన్న కేంద్రానికి, ముఖ్యంగా రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఉన్నటువంటి వైరుధ్యం నేపథ్యంలో చాలా విషయాల్లో పెండింగ్లో పడ్డాయి నిధులన్నీ. వాటన్నింటి తిరిగి రాబట్టుకోవడం ద్వారానే వారు ఇచ్చిన హామీలు కూడా ముందుకు తీసుకెళ్ళాలి, అమలు చేయాలంటే అది కూడా ఒక కీలక అంశంగా ఉంది అని అనుకోవాలా? మీ అబ్జర్వేషన్ ఏంటి? చాలా మంచి పని చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. సెంటర్ తో మంచి సంబంధం మెయింటైన్ చేసుకోవాలి. ఎక్కడైనా లోపం చేస్తే కేసీఆర్ గారు కొద్దిగా ఆ విషయంలో లోపం, ఎంత ప్రొవకేషన్ ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్ తో ప్రధానమంత్రితో అనవసరంగా పెట్టుకోవటం మంచిది కాదు. ఇవాళ నిన్న మొన్న మనం చూసాం, తమిళనాడు వెళ్ళినప్పుడు అక్కడక్కడ బీజేపీ ఫాలోవర్ మోడీ మోడీ అని విసిగిచ్చిన స్టాలిన్ విసుగుపడలేదు. ప్రైమ్ మినిస్టర్ కూడా ఇది మంచిది కాదని చెప్పాడు. మనం ఏం చూసాం నిన్న, స్టాలిన్ కొడుకు ఎవరైతే కాంట్రవర్షియల్ గా ఉన్నారో ఉదయనిధి స్టాలిన్ నరేంద్ర మోడీతో అపాయింట్మెంట్ తీసుకొని కూర్చున్నాడు. ఈ పని చేయండి ఆ పని చేయండి అని చెప్తున్నాడు. సో ఈ మంచి సంబంధం మెయింటైన్ చేస్తాడా రేవంత్ రెడ్డి గారు? కంటిన్యూ చేస్తాడా? కేర్ఫుల్ గా డీల్ చేస్తాడా? చేస్తే అన్ని పనులు అయిపోతాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ తో వచ్చింది ఏంటంటే ఒక రకంగా అది లాబీ చేసుకుంటా పోవాలి. ఏదో వెళ్ళా అడిగా డబ్బు ఇవ్వలేదు, నువ్వు వచ్చేసా, సెంటర్ మంచిది కాదు, అంత కరెక్ట్ కాదు. సస్టైన్డ్ గా మెథాడికల్ గా చేసి బీజేపీ సాయం కూడా తీసుకుని మన రాష్ట్ర పని మీరు సాయం చేయండి అని చెప్తే తప్పులేదు. తమిళనాడు అలా చేస్తారు, కేరళ అలా చేస్తారు, మహారాష్ట్ర అలా చేస్తారు. చేసి ఆ సొమ్ములు ఏమైనా కావాల్సినవి రావాల్సింది తెచ్చుకుంటే మీకే పేరు అని చెప్పటం, తెచ్చుకోవటం, ఆయనకు ఉపయోగపడటం, ఆ టాక్టిక్స్ ఉంటే చాలా దూరం వెళ్ళిపోతారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళకి చూసేది ఆంధ్రప్రదేశ్ చూసిన జగన్మోహన్ రెడ్డి గారు సెంటర్తో ఏముండనా ఏం తగువ పెట్టుకోలేదు. ఎన్నో పనులు చేయించుకుంటున్నాడు, ఎంతో అప్పులు వచ్చినాయి, మన కళ్యాణంగా అన్ని చూస్తున్నాం. సో అందువల్ల రేవంత్ రెడ్డి గారు ఏదో కలిసాం ఇంక ఇచ్చేస్తారు అనుకోకుండా సస్టైన్డ్ గా చేయాలి. అది ఒక మెథాడికల్ గా ప్రైమ్ మినిస్టర్ తో తగువ లేకుండా, గవర్నర్ తో తగువ లేకుండా, ఎన్నో విషయాలు డిఫరెన్సెస్ వచ్చినా తప్పించుకొని కాంట్రవర్సీలో దిక్కుండా తిట్టకుండా మంచి నాలెక్క వాడి కేర్ఫుల్ గా ఉంటే చాలా దూరం వెళ్ళిపోతాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. కరెక్ట్ సిస్టమ్, కలిసిన వాళ్ళు కలవాలి, ఓపికగా కలవాలి, అదే లొంగిపోతారు. పాలిటిక్స్ వెనక్కి వెళ్ళిపోతారు, కావాల్సినవన్నీ చేస్తారు. అది చేయించుకోలేకపోయారు లాస్ట్ గవర్నమెంట్. ఎంతో ఇంటెలిజెంట్ మనిషి కేసీఆర్ గారు, ఎక్స్పీరియన్స్ మనిషి. అది పొరపాటు జరిగిందేమో అని నేను భావిస్తాను. ఆ గల్ఫ్ దూరం అయిపోయింది బీజేపీకి, టీఆర్ఎస్కి అనవసరం. అందువల్ల రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ స్టెప్ తీసుకున్నారు. మళ్ళీ మళ్ళీ స్ట్రెస్ చేసేది ఏంటంటే చాలా మంది అనుకుంటాం మళ్ళీ అడిగాం కదా ఇవ్వలేదే, అదే పనులలో జరగవు. మారు వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళాలి, ఒక సిస్టమ్ పెట్టుకోవాలి, వెళ్ళే వాళ్ళు కలిసే వాళ్ళు వెళ్ళాలి. ఆయన అన్ని పార్టీ ఎంపీలను పిలవాలి. సెషన్స్ అయిపోయినాయి కాబట్టి ఓ మీటింగ్ పెట్టాలి హైదరాబాద్ లో, అన్ని పార్టీ ఎంపీలు పిలవాలి, ఆ సెంట్రల్ మినిస్టర్ని పిలవాలి, కిషన్ రెడ్డిని కూర్చోబెట్టాలి, మాకు ఈ పని చేసి పెట్టాలి, పబ్లిక్ గా అడుగుతాం, తప్పేం రాదు. అది చేస్తారా లేదా, అంతవరకు వెళ్తారా లేదా, రాబోయే రోజు మనకు చెప్తారు. రైట్, బోరా నరసింహగౌడ్ గారు, అంటే ఇక్కడ రేపు లోక్సభ ఎన్నికలు కాంటెస్ట్ అనేది సరే పొలిటికల్ కాంటెస్ట్. అది రాష్ట్ర ప్రభుత్వం మొన్న కొలువు తీరి నెల రోజులైంది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటిదాకా జరిగినటువంటి గత 10 ఏళ్లుగా జరిగినటువంటి వాటి మీద వాళ్ళు శ్వేతపత్రం విడుదల చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ కాంటెస్ట్లో కేంద్రం నుంచి రావాల్సిన చాలా విషయాల్లో కొన్ని పెండింగ్ పడిపోయినాయి. వాటిని తప్పి అది హౌసింగ్ విషయం